సినిమాలే కాదు పెళ్లి వీడియోలు సైతం కొనుగోలు చేస్తామంటోంది నెట్ఫ్లిక్స్. గతంలో నయనతార మ్యారేజ్ కు సంబంధించి ఎక్స్క్లూజివ్ రైట్స్ ను అలాగే దక్కించుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మ్యారేజ్ కు రెడీ అవుతున్నారు. వారి ముందు కూడా కళ్ళు చెదిరే ఆఫర్ వచ్చిందట నెట్ఫ్లిక్స్. వెడ్డింగ్ ఈవెంట్ వీడియో మొత్తాన్ని తమకు ఇవ్వాలని కోరిందట. నయనతార తన లవ్ మ్యారేజ్ వీడియోను నెట్ఫ్లిక్స్ కు 25 కోట్లకు అమ్మేసింది. దీని తర్వాత ఇలాంటి డీల్ కోసం నెట్ఫ్లిక్స్ చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. నాగ చైతన్య శోభిత వెడ్డింగ్ ఈవెంట్ ను సైట్ ఎక్స్క్లూజివ్ గా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే చై ఆసక్తి చూపించలేదు. ఇదే నెలలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపీట లెక్కబోతున్నారని బాగా ప్రచారం సాగుతోంది. అయితే నెట్ఫ్లిక్స్ వీరి వెడ్డింగ్ ఈవెంట్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు సుమారు 60 కోట్లు ఆఫర్ చేసిందట. కానీ విజయ్, రష్మిక ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ లో వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. అందులో భాగంగానే డెస్టినేషన్ వెడ్డింగ్ కు విజయ్, రష్మిక రెడీ అవుతున్నారు. అయితే ఈ విషయాన్ని లవ్ బర్డ్స్ ఇంకా కన్ఫర్మ్ చేయటం లేదు. రాజస్థాన్లో ఘనంగా పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారనే లీక్ కూడా బయటకు వచ్చేసింది. కానీ విజయ్, రష్మిక మాత్రం ఏ విషయాన్ని ఖరారు చేయటం లేదు. రజనీకాంత్ ఏజ్ 75. ఈ విషయాన్ని చాలా సార్లు మాట్లాడుకున్నాం. కానీ తీసుకునే పారితోషికం గురించి ఈ మధ్య మాట్లాడుకుంది లేదు. కానీ 75 ఇయర్స్లో కూడా ఇంకా తమిళ సినీ పరిశ్రమను శాసిస్తున్నారు సూపర్ స్టార్. ఒక్కో సినిమాకు 75 కోట్ల పారితోషికం పెంచేస్తున్నారు. దీంతో కోలీవుడ్లోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా మారారు. కోలీవుడ్ తో పాటు సౌత్ సినిమాను షేక్ చేస్తున్నాడు రజనీకాంత్. అందుకు తగ్గట్లే రజనీ ఇప్పుడు అందుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? 150 కోట్లు. జైలర్ 2లో నటించేందుకు రజనీకాంత్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇది అని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు రజనీకాంత్ తన ప్రాణ స్నేహితుడు కమల్ హాసన్ తో కలిసి ఓ క్రేజీ మల్టీ స్టారర్ చెయ్యాలని అనుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తోంది. జైలర్ దర్శకుడు నెల్సన్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సూపర్ స్టార్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 225 కోట్లు. ఒక్క సినిమాకు 75 కోట్లు హైక్. ఓవరాల్ గా కొత్త సినిమాకు 225 కోట్లు. అది కూడా మల్టీ స్టారర్ మూవీ. దెబ్బకు కోలీవుడ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా రికార్డు మరోసారి రజనీకాంత్ కు తిరిగొచ్చింది. ఆగస్టు 21న నాని థియేటర్స్ లోకి తిరిగొస్తున్నట్లు చెప్పాడు. అదే రోజు పారడైజ్ రిలీజ్ అవుతుంది. అయితే నాని నటిస్తున్న పూర్తి స్థాయి పాన్ ఇండియా చిత్రానికి ఒక గండం ఉంది. అది మామూలు గండం కాదు. మరి నాని దాన్ని ఎలా దాటుతాడు అనేది మరి కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. నేచురల్ స్టార్ నానికి టాలీవుడ్ మార్కెట్ అంది వచ్చినట్లు పాన్ ఇండియా మార్కెట్ అంది రావడం లేదు. దీంతో చాలా కాలంగా తాను నటిస్తున్న మూవీస్ ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ చేస్తున్నాడు. కానీ హిట్ కలిసి రావడం లేదు. ఇలాంటి సమయంలోనే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓడెలా తీసుకొచ్చిన పారడైజ్ చిత్రం తనకు పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ అవుతుందని, తనను పాన్ ఇండియా హీరోను చేస్తుందని నమ్ముతున్నాడు నేచురల్. ఇందుకోసమే ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు దాటినా కూల్ గా ఉంటున్నాడు. కొద్ది గంటల క్రితమే నాని నటిస్తోన్న పారడైజ్ మూవీ రిలీజ్ డేట్ రివీల్ అయింది. ఆగస్టు 21న ఈ చిత్రం విడుదల కానుందని నాని కన్ఫర్మ్ చేశాడు. రాఖీ పౌర్ణమి కానుకగా థియేటర్స్ లోకి రానున్న ఈ చిత్రానికి పోటీగా కోలీవుడ్ నుంచి రజనీకాంత్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 విడుదల కానుందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే సూపర్ స్టార్ సినిమాతో నేచురల్ స్టార్ క్లాష్ కు దిగాల్సి వస్తుంది. రజనీ చిత్రం తెలుగులోనూ పారడైజ్ కలెక్షన్స్ కు దెబ్బ కొట్టే అవకాశాలున్నాయి. బాలీవుడ్ స్టార్స్ లో హృతిక్ రోషన్ కున్న క్రేజ్ గురించి చెప్పుకునేదేముంది? హాలీవుడ్ కటౌట్. ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడనే పేరుంది. ఎంత పేరున్నా, ఎంత క్రేజ్ కనిపించినా ఈ హీరోకు ఏదీ కలిసి రావటం లేదు. దీంతో బాక్సాఫీస్ రేసులో పూర్తిగా వెనకపడిపోయాడు. ఇంతకీ హృతిక్ ఏం చేస్తున్నాడు? 2019లో వార్ మూవీ తరువాత హృతిక్ రోషన్ ఇంతవరకు ఆ స్థాయి విజయాన్ని చూడలేదు. విక్రమ్ వేద చేశాడు, ఫైటర్ చేశాడు, వార్ 2 కూడా చేశాడు. కానీ వీటిల్లో ఏదీ కూడా హృతిక్ రేంజ్ హిట్ గా నిలవలేకపోయింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ఏం చేస్తున్నాడు అంటే క్రిష్ 4ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తానే దర్శకుడిగా మారి మరోసారి క్రిష్ గా మారి ప్రేక్షకుల ముందుకు 4వ భాగం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే హృతిక్ డ్రీమ్ ప్రాజెక్టుకు బడ్జెట్ ఇష్యూస్ ఎదురవుతున్నాయి. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో క్రిష్ 4ను తెరకెక్కించాలి అనుకుంటున్నాడు హృతిక్. అందుకోసం యష్ రాజ్ ఫిల్మ్స్ సపోర్ట్ అడిగాడు. కానీ వాళ్లేమో 300 కోట్లతో సినిమాను పూర్తి చేయమంటున్నారు. తన రెమ్యునరేషన్ ను సైతం హృతిక్ వదులుకుంటున్నాడు. కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి బడ్జెట్ పెరగడం లేదు. దీంతో ఇప్పట్లో క్రిష్ 4 తెరకెక్కి
తెరకెక్కే అవకాశాలు కనిపించడం లేదు. మరి హృతిక్ రోషన్ ఏం చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. సీక్వెల్స్ అనగానే రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ గురించి వస్తుందనుకుంటారు. కానీ బాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటి అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అంతకు పూర్వం వచ్చిన బ్లాక్ బస్టర్స్కు ఇప్పుడు సీక్వెల్స్ ప్లానింగ్ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు హిందీ ఇండస్ట్రీ క్లాసిక్ సీక్వెల్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటి? అదేంటో తెలుసుకుందాం పదండి. 25 ఏళ్ల తరువాత సన్నీ డియోల్ నటించిన బ్లాక్ బస్టర్ గదర్. ఈ చిత్రానికి 2 ఏళ్ల క్రితం సీక్వెల్ తీస్తే బంపర్ హిట్ అయింది. ప్రస్తుతం గదర్ 3 కూడా లైన్ లో ఉంది. 1997లో వచ్చింది బోర్డర్. రీసెంట్ గా బోర్డర్ 2 తీస్తే సరాసరి 500 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం బోర్డర్ 3 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మామూలుగా అయితే సీక్వెల్స్ అంటే రీసెంట్ గా సూపర్ హిట్ అయిన సినిమాలకు వస్తుంటాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం క్లాసిక్స్ కు సీక్వెల్స్ తీసే ట్రెండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం హిందీలో చాలా చిత్రాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. కాకపోతే అవన్నీ 10 ఏళ్లు 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చిత్రాలకు వస్తున్నాయి. 25 ఏళ్ల క్రితం వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కభీ ఖుషీ కభీ గమ్, 2004లో వచ్చిన మైహూనా, 2009లో వచ్చిన 3 ఇడియట్స్, 2011లో వచ్చిన జిందగీ నా మిలేగి దుబారా, ఈ చిత్రాలకు ఇప్పుడు సీక్వెల్స్ తీసుకొచ్చే పనిలో ఉంది బాలీవుడ్ ఇండస్ట్రీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.